2024లో 'కల్కి', 'పుష్ప 2' లాంటి సినిమాలతో పాన్ ఇండియా స్పేస్‌ని డామినేట్ చేసిన మన తెలుగు సినిమా 2025లో మాత్రం హిందీ, తమిళ్, మలయాళం సినిమాల కంటే బాగా వెనకబడిపోయింది. హిందీలో 'ధురంధర్', మలయాళంలో 'లోక' సినిమాలు ఆయా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తే తమిళ్‌లో 'కూలీ' సినిమా డిజాస్టర్ టాక్‌తోనే 500 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. కానీ మన తెలుగు సినిమా మాత్రం ఒకే ఒక్క 300 కోట్ల సినిమా కోసం కింద మీద పడాల్సొచ్చింది. పాన్ ఇండియా సినిమాలు లేకపోతే మన తెలుగు సినిమా మార్కెట్ 300 కోట్లు గూడా లేదని అర్థమవుతోంది. మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే మన సక్సెస్ రేట్ కొంచెం మెరుగ్గానే ఉన్నా, భారీ విజయాలు లేకపోవటం లోటుగా మారింది. 2025లో స్ట్రెయిట్ తెలుగు సినిమాలు 178 వరకు రిలీజ్ అయితే, ఇందులో 16 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్స్‌గా నిలిచాయి. వీటిలో పెద్ద సినిమాలు కేవలం 2 అంటే 2. మిగిలినవన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. ఇక డబ్బింగ్ సినిమాలు 50 వరకు రిలీజ్ అవ్వగా, ఇందులో 5 సినిమాలు విజయం సాధించాయి. అలా ఒకసారి 2025లో మన తెలుగులో హిట్ అయిన సినిమాలేంటనేది ఈ వీడియోలో చూద్దాం. సంక్రాంతికొస్తున్నాం. సంక్రాంతి సీజన్‌లో 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' లాంటి భారీ సినిమాలతో పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా అనూహ్యంగా 2 సినిమాల్ని కంప్లీట్‌గా డామినేట్ చేస్తూ 275 కోట్లకు పైగా వసూళ్లందుకొని 'వెంకీ మామ' కెరియర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌కి 100 కోట్లకు పైగా ప్రాఫిట్స్‌నందించి ఈ ఇయర్ మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి కారణాలు చాలానే ఉండొచ్చు కానీ, ప్రధాన కారణాలు మాత్రం రెండే. ఒకటి చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్ అయితే, 2 ఈ సినిమా జానరా. రిలీజ్‌కి ముందు ఈ సినిమా సాంగ్స్ 2 తెలుగు రాష్ట్రాల్ని ఒక ఊపు ఊపాయి. ముఖ్యంగా 'గోదారి గట్టు' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక పండక్కి రిలీజ్ అయిన సినిమాల్లో ఇదొక్కటే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవ్వటం గూడా దీనికి బాగా కలిసొచ్చింది. పండక్కి ఎవరైనా ఫ్యామిలీతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ జేయాలనుకుంటారు. అందుకు ఈ సినిమా సరిగ్గా సరిపోయింది. ఇక ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారైతే ఈ సినిమా సక్సెస్‌ని ఎప్పటికీ మర్చిపోరనుకుంటా. 'గేమ్ చేంజర్'తో వచ్చిన భారీ నష్టాల్ని కవర్ చేసుకోవడానికి ఈ సినిమా విజయం ఆయనకి బాగా ఉపయోగపడింది. కాకపోతే ఇక్కడ సాడ్ థింగ్ ఏంటంటే, ఈ ఇయర్ స్టార్ హీరోస్ నుంచి వచ్చిన మూవీస్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమా ఇదొక్కటే. మిగిలినవన్నీ నెక్స్ట్ 'మిరాయ్'. 'హనుమాన్‌తో' పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బస్టర్‌ని అందుకున్న 'తేజ సజ్జా' ఈ సినిమాతో ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేశాడు. మరీ 'హనుమాన్' లెవెల్‌లో గాకపోయినా ఈ సినిమా గూడా భారీ విజయాన్నే నమోదు చేసింది. దాదాపు 150 కోట్ల వరకు వసూళ్లను అందుకొని డిస్ట్రిబ్యూటర్స్‌కి భారీ లాభాలందించింది. ఇక హిందీలో కూడా 30 కోట్ల వరకు వసూళ్లను అందుకొని డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేసింది. నెక్స్ట్ 'కోర్ట్'. ప్రియదర్శి, శివాజీ తదితరులు లీడ్స్‌గా నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ పవర్‌తో మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 7 కోట్ల పెట్టుబడికి 23 కోట్లకు పైగా లాభాలనందించింది. సినిమా రిలీజ్‌కి ముందు మన నాని ఒకవేళ మీకు ఈ సినిమా నచ్చకపోతే తర్వాత రిలీజ్ అయ్యే నా హిట్ 3 సినిమా చూడొద్దంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి సినిమా ఆయన నమ్మకాన్ని నిజం చేసింది. హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా గూడా నేచురల్ స్టార్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. నెక్స్ట్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ ఇయర్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారి నుంచి వచ్చిన సినిమాల్లో హిట్ అయిన సినిమా ఇదొక్కటే. ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా ఆయనకి ఈ ఇయర్ గట్టి ఎదురు దెబ్బలే తగిలాయి. సంక్రాంతికొచ్చిన 'డాకు మహారాజ్' యావరేజ్ గ్రాసర్‌గా నిలిస్తే 'కింగ్డమ్' అలాగే 'మాస్ యాత్ర' సినిమాలు ఫ్లాప్స్‌గా మిగిలాయి. ఇక ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన 'వార్ 2' గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఇన్ని ఫెయిల్యూర్స్ మధ్య ఈ సినిమా విజయం ఆయనకి ఎంతో కొంత రిలీఫ్‌నిచ్చి ఉండిద్దని చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్‌లో దీనికి యునానిమస్ టాక్ రాకపోయినా బాక్సాఫీస్ దగ్గర 72 కోట్లకు పైగా వసూళ్లను అందుకొని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆల్రెడీ 'మ్యాడ్ 3' పనులు మొదలైపోయాయి. ఈసారి దాంతో 100 కోట్ల మార్కును క్రాస్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ #సింగిల్. లాస్ట్ ఇయర్ దసరా టైమ్‌లో రిలీజ్ అయిన 'స్వాగ్' మూవీ పాజిటివ్ టాక్‌తో కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో నిరాశలో ఉన్న శ్రీ విష్ణుకి ఈ ఇయర్ ఈ సినిమాతో సాలిడ్ కమ్‌బ్యాక్ దొరికిందని చెప్పొచ్చు. స్టోరీ, స్క్రీన్ ప్లే అంత గొప్పగా ఏమీ లేకపోయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్‌ని నవ్వించడమే టార్గెట్‌గా పెట్టుకొని రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. 35 కోట్లకు పైగా వసూళ్లను అందుకొని శ్రీ విష్ణు కెరియర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకి భారీ విజయం దక్కడంతో పాటు కొన్ని కాంట్రోవర్సీలు కూడా చుట్టుముట్టాయి. తన ప్రతి సినిమాలో శ్రీ విష్ణు తమ మతాన్ని ఎగతాళి చేస్తున్నాడని, ఇక నుంచి తన సినిమాల్ని బాయ్కాట్ చేస్తున్నామంటూ క్రైస్తవ సంఘాలు ప్రకటించాయి. అలాగే 'కన్నప్పలో' తన పెర్ఫార్మన్స్‌ని మాక్ చేస్తూ ట్రైలర్‌లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయని మంచు విష్ణు మేకర్స్ మీద సీరియస్ అయ్యారు. దాంతో శ్రీ విష్ణు తనకి సారీ చెప్పడంతో పాటు సినిమా నుంచి ఆ డైలాగులు కూడా తొలగించారు. హానెస్ట్‌లీ నాకైతే ఆ జోక్స్‌లో ఇల్ ఇంటెన్షన్స్ ఏమీ కనపడలేదు. జనాలు బాగా సెన్సిటివ్ అయిపోయినట్టున్నారు. జోక్ తీసుకోవడం కూడా రావట్లేదు. ఆ! అన్నది నిన్ను గాదు గదరా! ఎన్నైనా చెబుతావు అంటారా? నెక్స్ట్ 'లిటిల్ హార్ట్స్'.
డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌కి వెళ్ళాల్సిన ఈ సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈటీవీ విన్ వాళ్ళు థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేశారు. వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్నగా మొదలయ్యి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఆరింతలు లాభాలనందించి డిస్ట్రిబ్యూటర్స్ పంట పండించింది. ఫైనల్ రన్‌లో సినిమా 40,00,00,000 వరకు వసూళ్లను అందుకొని దుమ్ము దులిపేసింది. ఈ సినిమాతో యూట్యూబర్ మౌలీకి ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ దొరికిందని చెప్పొచ్చు. ఇక ఈటీవీ విన్ వాళ్ళ సక్సెస్ సంబరాలు ఈ సినిమాతోనే ఆగిపోలేదు. ఈ ఇయర్ ఎండింగ్‌లో 'రాజు వెడ్స్ రాంబాయ్' అంటూ మరో బ్లాక్ బస్టర్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు. సినిమా మరీ అంత గొప్పగా ఏమీ లేకపోయినా మంచి పబ్లిసిటీతో పాటు టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉండేలా చేయటంతో జనాలు సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపించారు. పెట్టుబడి మీద మూడింతల లాభాలతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా మీద డైరెక్టర్‌కి ఎంత నమ్మకం ఉందంటే, ఒకవేళ ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూస్ వస్తే అమీర్‌పేటలో డ్రాయరేసుకొని తిరుగుతా, అర్ధనగ్నంగా తిరుగుతా అంటూ కొన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయినా అవసరమా ఇలాంటివి? పొరపాటున సినిమా ఫ్లాప్ అయ్యుంటే ఇప్పుడు ఈడిని డ్రాయర్ మీద చూడాల్సొచ్చేదా మనం? నెక్స్ట్ 'కే ర్యాంప్'. ఈ ఇయర్ స్టార్టింగ్‌లో 'దిల్‌రుబా' మూవీతో భారీ డిజాస్టర్‌ని ఫేస్ చేసిన కిరణ్ అబ్బవరం 6 నెలలు తిరగకుండానే ఈ సినిమాతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. దివాళీ టైంలో 'మిత్రమండలి', 'తెలుసు కదా', 'డ్యూడ్' లాంటి సినిమాలతో పోటీగా కొంచెం థియేటర్ల కోసం ఇబ్బంది పడుతూ రిలీజ్ అయిన ఈ సినిమా పోటీలో మిగిలిన సినిమాల్ని కంప్లీట్‌గా డామినేట్ చేస్తూ దివాళీ విన్నర్‌గా నిలిచింది. సినిమాకి బీసీ సెంటర్స్‌లో సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఫైనల్ రన్‌లో 30,00,00,000 వరకు వసూళ్లను అందుకొని 'కా' తర్వాత తన కెరియర్‌లో సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. నెక్స్ట్ 'ద గర్ల్ ఫ్రెండ్'. దర్శకుడిగా 'మన్మధుడు 2' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ ఫేస్ చేయడంతో పాటు విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ రవీంద్రన్ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈసారి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కొంతమంది ఇన్‌సెక్యూర్ మనుషులు ఈ సినిమా చూసి ఫెమినిస్ట్ అజెండా, ప్రాపగాండా అంటూ ఏడ్చినా వాళ్ళ ఏడుపులు పెద్దగా ఫలించలేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర 30,00,00,000కు పైగా వసూళ్లను అందుకొని బయ్యర్స్‌కి మంచి లాభాలందించింది. నెక్స్ట్ 'శంబాల'. అసలు 'ఆది సాయి కుమార్' సినిమాలు థియేట్రికల్‌గా రిలీజ్ అవుతున్నాయని ఆల్మోస్ట్ ఆడియన్స్ మర్చిపోయిన టైంలో ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. దీనికి తోడు మేకర్స్ కూడా గట్టిగానే ప్రమోట్ చేయటంతో అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి. అయితే రిలీజ్ తర్వాత సినిమా అంచనాల్ని పూర్తిగా అందుకోలేకపోయినా కథ కొత్తగా ఉండటం, హారర్ సీన్స్ వర్కౌట్ అవ్వటంతో సినిమాకి బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్సే దక్కింది. 13 ఏళ్లుగా హిట్ సినిమా కోసం 'ఆది' చేస్తున్న యుద్ధం కూడా ముగిసింది. పోటీలో 'అవత', 'చాంపియన్', 'ఈషా', 'వృషభ' లాంటి సినిమాలున్నా వాటన్నిటిని డామినేట్ చేస్తూ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు 18,00,00,000 వరకు వసూళ్లను అందుకొని 'ఆది'కి మంచి కమ్‌బ్యాక్ మూవీగా నిలిచింది. ఇకనైనా సినిమాల సెలక్షన్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉంటే తన కెరియర్‌కే మంచిది. మామూలుగా 'ఆది' ఎప్పుడు కొత్త కథలతోనే సినిమాలు చేస్తూ ఉంటాడు. కాకపోతే దర్శకులే దెబ్బేస్తూ ఉంటారు. ఇక నుంచి కొత్త కథలతో పాటు మంచి దర్శకుల్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఇక డబ్బింగ్ సినిమాల్లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన సినిమాల విషయానికొస్తే 'చావా'. విక్కీ కౌశల్, రష్మిక మందాన లీడ్స్‌గా చేసిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా హిందీలో 800,00,00,000కు పైగా వసూళ్లు అందుకొని అక్కడ ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే, ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ గూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. 3,00,00,000 పెట్టి డబ్బింగ్ రైట్స్ కొంటే సినిమా 20,00,00,000కు పైగా వసూళ్లు అందుకొని భారీ లాభాలనందించింది. ఓవరాల్‌గా హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమాల్లో హిట్ అయిన సినిమా ఇదొక్కటే. నెక్స్ట్ 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్'. 'లవ్ టుడే' తర్వాత ఈ సినిమాతో హీరోగా ప్రదీప్ రంగనాథన్ వరుసగా రెండో బ్లాక్ బస్టర్‌ని అందుకున్నాడు. తెలుగులో 20,00,00,000కు పైగా వసూళ్లను అందుకొని తనకిక్కడ మంచి మార్కెట్ క్రియేట్ అయ్యేలా చేసింది. వరల్డ్ వైడ్‌గా 155,00,00,000కు పైగా వసూళ్లను అందుకొని భారీ లాభాలందించింది. ఇక తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన మూవీస్‌లో కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమా ఇదొక్కటే. కమల్ హాసన్, అజిత్ కుమార్, విక్రమ్, సూర్య, ధనుష్ ఇలా తమిళ స్టార్ హీరోల సినిమాలేవి కూడా మినిమమ్ ఇంపాక్ట్‌ని కూడా చూపించలేకపోయాయి. ఒకప్పుడు తమిళ్ డబ్బింగ్ సినిమా వస్తోందంటే తెలుగు సినిమాలు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉండేది. అలాగే తమిళ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే మన హీరో సినిమాలకి థియేటర్‌లు దొరకట్లేదని ప్రొడ్యూసర్‌లు గోల చేసేవాళ్ళు. అలాంటి డామినేషన్ నుంచి ఇప్పుడు ఒకే ఒక్క హిట్ కోసం కష్టపడాల్సిన పరిస్థితొచ్చింది. నెక్స్ట్ 'లోక' చాప్టర్ 1 'చంద్ర'. తెలుగులో 'కొత్త లోక' అంటూ రిలీజ్ అయిన ఈ సినిమాకి ఇక్కడ సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. మలయాళంలో 300,00,00,000కు పైగా వసూళ్లు అందుకొని అక్కడ ఇండస్ట్రీ రికార్డులన్నీ తిరగరాసిన ఈ సినిమా తెలుగులో 16,00,00,000కు పైగా వసూళ్లు అందుకొని ఇక్కడ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నెక్స్ట్ 'మహా అవతార్ నరసింహ'. కన్నడ నుంచి తెలుగులోకి డబ్బై వచ్చిన ఈ సినిమా ఇక్కడ ఊహకందని విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్‌గా 300,00,00,000కు పైగా వసూళ్లు అందుకున్న ఈ సినిమా తెలుగులో 55,00,00,000కు పైగా వసూళ్లు అందుకొని ట్రేడ్‌ని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకి కన్నడ కంటే తెలుగు, హిందీలోనే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ఒక్కసారిగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యానిమేషన్ ఇండస్ట్రీకి ఊపిరి పోసినట్టయింది. తెలుగుతో పాటు వరుసగా అన్ని ఇండస్ట్రీల్లో యానిమేషన్ సినిమాలు ప్రకటిస్తున్నారు. మరి చూద్దాం ఈ అవకాశాన్ని వాడుకుంటారో, వృధా జేస్తారో. ఇక సూపర్ హిట్స్‌గా నిలిచిన సినిమాలేంటో ఒకసారి గమనిస్తే
'తాండేల్', 'థాంక్ యూ', 'కస్టడీ' లాంటి వరుస డిజాస్టర్స్ తర్వాత ఈ సినిమాతో నాగ చైతన్యకి మంచి కమ్‌బ్యాక్ దొరికింది. సోలో హీరోగా 100,00,00,000 మార్కును క్రాస్ చేశాడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వటంతో పాటు ఇందులో తన పెర్ఫార్మన్స్‌కి గాను నాగ చైతన్యకి ప్రశంసలు దక్కాయి. నెక్స్ట్ 'హిట్ 3', ఈ సినిమాతో మన నేచురల్ స్టార్ తన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ని అందుకున్నాడు. తర్వాత మిక్స్డ్ టాక్ ఎఫెక్ట్, మితిమీరిన హింస వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవ్వటంతో లాంగ్ రన్‌లో సినిమా ఓపెనింగ్స్‌కి తగ్గట్టు పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఓవరాల్‌గా 122,00,00,000కు పైగా వసూళ్లను అందుకుని 'నాని' కెరియర్‌లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. నెక్స్ట్ 'కుబేరా', 'సార్' మూవీ తర్వాత ధనుష్‌కి వరుసగా తెలుగులో రెండో హిట్ ఇది. దర్శక రచయిత శేఖర్ కమ్ల పనితనం, ధనుష్, కింగ్ నాగార్జున, రష్మికల టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్‌లు అందరిని బాగా ఆకట్టుకున్నాయి. మంచి పాజిటివ్ రివ్యూస్‌తో లాంగ్ రన్‌లో సినిమా 140,00,00,000కు పైగా వసూళ్లను అందుకుంది. ఈ సినిమా తమిళ్‌లో కొంచెమన్నా డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేసుంటే ఈ నంబర్ ఇంకా హైగా ఉండేది. ధనుష్ హీరో అయినా గాని అక్కడ వాళ్ళు ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. మేబీ తెలుగు సినిమా అనేమో. ఇక వీటితో పాటుగా యాక్టర్ సమంత ప్రొడ్యూస్ చేసిన హారర్ కామెడీ 'శుభం' మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక డబ్బింగ్ సినిమాల్లో మలయాళం మోస్ట్ వయలెంట్ మూవీ అయిన 'మార్కో' తెలుగులో 6,00,00,000 వరకు వసూళ్లను అందుకొని సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక హిట్ అయిన సినిమాల విషయానికొస్తే 'దే కాల్ హిమ్ ఓజీ'. విపరీతమైన అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్, వర్షాలు, భారీ టికెట్ రేట్లు, ఏ సర్టిఫికేట్ లాంటి రకరకాల కారణాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ ఓకే అనిపించుకుంది. పాజిటివ్ టాక్ రాకపోయినా గూడా 2025కి గాను తెలుగు సినిమా హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. సుజిత్ పవర్ స్టార్‌ని ఓ రేంజ్‌లో ప్రెజెంట్ చేయడంతో పాటు కథా కథనాల మీద గూడా దృష్టి పెట్టుంటే సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసుండేది. ప్రమోషన్స్ లాంటివేమీ చేయకుండా హిందీ, తమిళ్‌లో సినిమాని నామమాత్రంగా రిలీజ్ చేస్తేనే హిందీలో 5,00,00,000, తమిళ్‌లో 4,00,00,000 కలెక్ట్ చేసింది. అదే అన్నీ సరిగ్గా కుదిరుంటే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీని సుజిత్ సరిగ్గా వాడుకోలేకపోయాడని చెప్పాలి. నెక్స్ట్ 'కిష్కింధపురి'. హిట్ కోసం 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బెల్లంకొండకి ఈ సినిమా ఊరటనిచ్చింది. 'రాక్షసుడు' తర్వాత మళ్ళీ 'అనుపమ'తోనే కలిసి తన కెరియర్‌లో రెండో హిట్ అందుకున్నాడు. సినిమాలో చాలానే ఫ్లాస్ ఉన్నప్పటికీ హారర్ సీన్స్ వర్కౌట్ అవ్వటం దీనికి బాగా కలిసొచ్చింది. ఈ ఇయర్ నన్ను భయపెట్టిన హారర్ సినిమా ఇదొక్కటే. మొత్తంగా 25,00,00,000కు పైగా వసూళ్లు అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌గా నిలిచింది. నెక్స్ట్ 'ఈష'. 'అఖండ 2' కోసం డిసెంబర్ 12 నుంచి 25కి రిలీజ్ డేట్ మార్చుకోవటం ఈ సినిమాకి బానే కలిసొచ్చింది. మిక్స్డ్ టాక్‌తో కూడా క్రిస్మస్ వీకెండ్‌లో సినిమా మంచి జోరే చూపెట్టింది. దాదాపు 8,00,00,000 వరకు వసూళ్లు అందుకొని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్‌గా నిలిచింది. హీరోల సంగతేమో గాని చాలా ఏళ్లకి హీరోయిన్‌గా 'హెబ్బా పటేల్‌కి' ఓ హిట్ పడింది. 2025లో 'ఓదెలా 2', 'థాంక్ యూ డియర్', 'మారియో' అంటూ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్‌ని ఫేస్ చేసిన తనకి ఈ సినిమాతో పర్లేదనిపించే విజయం దక్కింది. ఇక ఇది గాకుండా సంక్రాంతికొచ్చిన 'డాకు మహారాజ్' స్వల్ప నష్టాలతో సెమీ హిట్‌గా నిలిచింది. సినిమాకి డీసెంట్ టాకే వచ్చినప్పటికీ ఎందుకనో ఆ టాక్‌కి తగ్గట్టు పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఇక 'తిరువీర్' హీరోగా నటించిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సైలెంట్‌గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‌తో బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేసింది. మైనర్ లాసెస్‌తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్‌గా నిలిచింది. ఇక ఇండిపెండెన్స్ డే కానుకగా వచ్చిన భారీ మల్టీ స్టారర్ 'కూలీ' తెలుగులో 2,00,00,000 వరకు లాస్‌తో అబోవ్ యావరేజ్‌గా నిలిచింది. సినిమా వరల్డ్ వైడ్‌గా 500,00,00,000కు పైగా వసూళ్లు అందుకొని డీసెంట్ అనిపించుకున్నా, రిలీజ్‌కి ముందు ఉన్న అంచనాలను అందుకోవటంలో సినిమా పూర్తిగా ఫెయిల్ అయిందని జెప్పాలి. ఈ సినిమా రిలీజ్‌కి ముందు తమిళ్ ఇండస్ట్రీకి మొదటి 1000,00,00,000 గ్రాసర్‌గా ఈ సినిమా నిలుస్తదనే అంచనాలుండేవి. ఆ అంచనాలు ఇందులో అరడజను మంది స్టార్లున్నారని గాదు, దీన్ని లోకేష్ డైరెక్ట్ చేస్తున్నాడని. ఈ సినిమాకి ముందు వరకు తన కెరియర్‌లో బ్యాడ్ ఫిల్మ్ అనేదే లేదు. బట్ ఈ ఒక్క సినిమాతో దర్శకుడిగా తన క్రెడిబిలిటీ మొత్తం దెబ్బతింది. తనేదో అద్భుతం జేస్తాడని అందరూ ఆకాశమంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్తే, బోరింగ్ అండ్ అండర్ డెవలప్డ్ స్క్రీన్ ప్లేతో పూర్తిగా నిరాశపరిచాడు. దాంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా తనని విపరీతంగా ట్రోల్ జేయటం మొదలెట్టారు. ఓవర్ రేటెడ్ అది ఇది అని. అయినా ఇప్పుడిక్కడ న్యూ నార్మల్ ఇదే గదా! ఒక సినిమా హిట్ అయితే అబ్బా! ఇట్టాంటోడు లేడురా అని నెత్తిన బెట్టుకోవటం. అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎవడురా ఈడు అని తీసి పారేయటం. ఇక దీంతో పాటుగా మలయాళం బ్లాక్ బస్టర్ 'జిమ్‌ఖానా' తెలుగులో స్వల్ప నష్టాలతో అబోవ్ యావరేజ్‌గా నిలిచింది. మొత్తంగా 14 బ్లాక్ బస్టర్స్, 4 సూపర్ హిట్స్, 3 హిట్స్, 2 సెమీ హిట్స్, 2 అబోవ్ యావరేజ్‌లతో 2025 గడిచింది. ఇక వీటితో పాటుగా కుప్పలు తెప్పలుగా పాత సినిమాలు రిలీజ్ అవ్వగా అవన్నీ కలిపి దాదాపు 100,00,00,000 వరకు వసూళ్లు అందుకున్నాయి. విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. వీటిలో 'బాహుబలి', 'సలార్' వర్షన్‌లతో ప్రభాస్ సినిమాలు 57,00,00,000 వరకు వసూళ్లు అందుకుంటే 'ఖలేజా', 'అతడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'మురారి' లాంటి సినిమాలతో మహేష్ బాబు 25,00,00,000కు పైగా వసూళ్లు అందుకున్నాడు. మొత్తంగా 2025 ఇలా గడిచింది. ఇక 2026 ఎలా ఉంటదో చూడాలి. అది విషయం.